నాటక రచయిత, ప్లే రైట్. 10వ భాగము. 4. మంచి నాటకం యొక్క లక్షణములు. ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ఫైన్ ప్లే. నమ్మదగినది మరియు తంత్రము. క్రెడిబిలిటీ అండ్ ఇంట్రిగ్. నాటకము నమ్మదగినదిగా ఉండాలి అంటే జీవితంలా ఉండాలని చెప్పినట్లు ఎంత మాత్రమూ కాదు. కల్పనాత్మకము, ఫ్యాంటసీ కొరకు ఆచార కర్మ సంబంధమైన రిచువల్ వాటి కోసం, అనిబద్ధత కోసం, అబ్సర్డిటీ, శాశ్వతమైన ఖ్యాతి పొందిన రంగస్థల రీతులు. నమ్మదగిన దానికి క్రెడిబిలిటీ అవసరమైనది. ప్రేక్షకులు విధించిన అవసరము మరియు నాటకము యొక్క అంతర్గతమైన దానికి తగినట్లు అనుగుణ్యంగా లేక ఒకే రీతిగా కన్సిస్టెన్సీ అది పనిచేయాలి. చర్యలు న్యాయసమ్మతముగా పాత్రల నుంచి, సన్నివేశాల నుంచి, నాటకరంగ సంబంధమైనది అంటే నాటకకర్త అందించిన దాని నుంచి ప్రవహించున్నట్లు కదలాలి. వేరే మాటల్లో చెప్పాలంటే నమ్మదగినది క్రెడిబిలిటీ ప్రేక్షకుల యొక్క అవసరము రెండవ రంగంలో ఏమి జరుగుతుందో మొదటి రంగంలో ఏమి జరిగిందో అది జ్ఞానము కలిగిస్తుంది. నమ్మదగినది క్రెడిబిలిటీ కోరుకునేది. ఉదాహరణ, నాటకములోని పాత్రలు తమ వ్యక్తిగతమైన అభిరుచితోని, సహజ జ్ఞానముతోని నటించినట్లు కనిపిస్తాయి మరియు కోరికలు సేవ చేయటానికి బదులు నాటక ఇతివృత్తమును లేక ఫలితమును అభివృద్ధి చేయుటకు పావులుగా ఉపయోగపడుతుంది. నమ్మదగినది క్రెడిబిలిటీ అంటే పాత్రలు వాటి పరిధిలో ఏకత్వమును లేక అనుగుణ్యతను లేక ఒకే రీతిని కన్సిస్టెన్సీ సాధించే ప్రయత్నము చేయాలి. వాటి ఆలోచనలు, భావాలు, ఆశలు, భయాలు మరియు పథకాలు మానవుల అవసరాల నుంచి ప్రవహించినట్లు ఉన్నట్లు కనిపించాలి, కానీ కేవలం నాటక రంగం కోసం కాదు. నమ్మదగినది క్రెడిబిలిటీ కోరుతుంది. మానవ పాత్రలు మానవ ప్రాణుల్లాగే మానవులకు అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా చర్యలు చేస్తున్నట్లు, ఆలోచిస్తున్నట్లు కనిపించాలి మరియు కేవలం నాటక ప్రతిలో రాసినట్లు తనకు తానే నడుచు యంత్రములా కాకూడదు. నమ్మదగిన దాన్ని క్రెడిబిలిటీ గురించి తక్కువగా చెప్పాలంటే నాటక రచయితకు ప్రేక్షకులకు మధ్య ఉన్న ఒప్పందానికి సారాంశము. దాన్ని బట్టి ప్రేక్షకులు పాత్రలను మనుషులు వలనే చూస్తారు. నాటక రచయిత ఒప్పందమునకు కట్టుబడి ఉన్నంతవరకును. తంత్రము, ఇంట్రిగ్ అంటే నాటకము యొక్క ఒకానొక గుణము. అది మనలను చాలా ఉత్కంఠతో నాటకాన్ని చూసేటట్లు చేస్తుంది. తర్వాత ఏమి జరుగుతుందా అనిపించేటట్లు చేస్తుంది. కేవలం ఒక పథకము ప్రకారము చేసిన తంత్రము అయితే దాన్ని ఒక్కొక్కసారి అనిశ్చిత ప్రతీక్ష లేక కుతూహలము లేక సందేహము
సస్పెన్స్ కలిగించున్నది అందరు. అంటే మనల్ని సందేహముతో ఊగిసలాడిస్తుంది. సస్పెండెడ్ అంటే వేళ్లాడునట్లు హ్యాంగింగ్ చేస్తుంది. ఇది ఒక చాలా శక్తివంతమైన నాటకీయమైన మార్గం. మొత్తం నాటకాల కొద్దిగా కానీ ఎక్కువగా కానీ ప్రేక్షకులను నిరంతర స్థితిలో ఏమి జరుగునా అనే ముందు చూపుతోనూ సంభ్రమాశ్చర్యాలతోనూ ఉండేటట్లు కళాత్మకంగా యుక్తితో ఎత్తుగడతో పరికల్పన చేయబడును. ఇతివృత్తము లేక నాటకేతివృత్తం, ప్లాట్ నాటక మూలాంశాలలో ఒకటి. అది తంత్రము, ఇంట్రిగ్ను బలపరుస్తుంది. చాలా నాటకాలు గాఢమైన పరిజ్ఞానము కోరుకుంటాయి లేదా ప్రహసనాలు, ఫార్సెస్ పాత్రలో కూడా తంత్రము, ఇంట్రిగ్ను వృద్ధి చేస్తాయి. మరియు నాటక కథావస్తు థీమ్లో కూడా చాలా గొప్ప నాటకాలు నిజానికి మనం ఎక్కువ కావాలని కోరుకోం. ఏమి జరుగుతుంది, మరో విధంగా దీని అర్థం ఏమిటి? చాలా గొప్ప నాటకాలు వేరే మాటల్లో చెప్పాలంటే పాత్రల విషయంలో జాగ్రత్త పడేటట్లు చేస్తాయి. మానవుల అవస్థలలోని రహస్యాలను లోతుగా పరిశోధించినట్లు మనల్ని ఆహ్వానిస్తాయి. విషాద నాటకాలు రచించే నాటకకర్తలు మొత్తానికి ఇతివృత్తం, ప్లాట్, తంత్రము, ఇంట్రిగ్తో ఇవ్వడానికి ఉద్దేశపడతారు. గ్రీకు విషాదాంత నాటకాలు బాగా తెలుసున్న ఇతిహాసాలను మళ్ళీ చెప్పడమే. వాటి ముగింపులు ప్రేక్షకులు నాటకశాల ప్రవేశమునకు ముందే తెలుసును. షేక్స్పియర్ మొదటి విషాద నాటకాల్లో ఇలాంటి ఆధారాన్నే తీసుకున్నాడు. ఒక సందర్భంలో రోమియో అండ్ జూలియట్ ఉదాహరణ నాటకము యొక్క ముగింపును ముందు మాటల్లోనే ప్రేక్షకులకు మళ్ళీ గుర్తు చేయటం జరిగింది. ఆశ్చర్యము, సర్ప్రైజ్, తంత్రము, ఇంట్రిగ్లో ఒక ముఖ్యమైన భాగం. నాటకము బాగా తంత్రము చేయబడినదంటే ఆశ్చర్యాలను, అంచనాలను వేయిస్తూ ముందుకు తీసుకుని పోతుంది మరియు మన అంచనాలకు ఇంచుమించు ప్రతిఫలము ఇస్తుంది. ఒక్కొక్కసారి నాటక కథావస్తువు థీమ్ ప్రేక్షకులకు చాలా ఆసక్తిగా ఉంచేటట్లు కావలసిన తంత్రము, ఇంట్రిగ్ను అందులోనే ఏర్పాటు చేస్తుంది. నాటక రచయిత ఏమి సాధించాలనుకుంటున్నాడు? మనం ఆశ్చర్యపోతాం మరియు ఈ ప్రశ్న మనల్ని ముందుకు తీసుకొని పోతుంది. కొంతసేపు అన్నాను, అదే నిత్య జీవితంలో సంభాషణ అయితే అంత అనురక్తిని కలగదు. నిజానికి నాటకకర్త తగిన మాటలను నాటకంలో పొందుపరచాలి. మరియు ఎందుకంటే అనేక మంది దాని మీద పనిచేసి ప్రదర్శిస్తారు కాబట్టి కొంతగా తంత్రము, ఇంట్రిగ్ గురించి మాట్లాడినా సరిపోతుంది. తంత్రము, ఇంట్రిగ్ మనల్ని నాటక ప్రపంచంలోనికి లాక్కొని పోతుంది. నమ్మదగిన క్రెడిబిలిటీ అనేది మనల్ని అక్కడ ఉంచుతుంది. ఉత్తమ నాటకాల్లో విరుద్ధమైన గొప్ప ఉత్కంఠ కలిగిస్తూ చర్యలు చివరి వరకు రెండూ కాపాడతాయి. తంత్రము, ఇంట్రిగ్ కోరుకునేది ఆశ్చర్యము, సర్ప్రైజ్, నమ్మదగినది క్రెడిబిలిటీ కోరుకునేది ఏకత్వము లేక అనుగుణ్యతను లేక ఒకే రీతిని
కన్సిస్టెన్సీ కలిసి నమ్మదగిన వింత బిలీవబుల్ వండర్ని పుట్టిస్తాయి. అదే నాటకం యొక్క ప్రాథమిక స్థితి. ఆల్ ది క్రెడిబిలిటీ ఇన్ ది వరల్డ్ will not suffice by itself to make a play interesting, and all the intrigue that craft can contrive will fail to make an incredible play palatable. The integration of the two must be explored by the playwright in order to establish that shared ground which satisfies both human inertia and human potential, which transcends our expectations but not our credibility. మరికొన్ని విషయాలు మరో భాగంలో